మహాపరిశుద్ధుడా, మహాగణత వహించిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియమైన పిల్లలతో మీ మాటలు పంచుకునే అవకాశాన్ని నాకు కూడా అందించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ గ్రామంలోనికి తండ్రి మీ సత్య సువార్తను తీసుకుని వెళ్ళాము. ఎందరికో పత్రికలు ఇచ్చేసాము. వాతావరణం వల్ల రాలేకపోయారని మేము అనుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ మీ పిల్లలు మేము కలిసి మీ మాటలను ధ్యానించేటువంటి మంచి అవకాశంలో మమ్మల్ని అందరూ ఉంచి ఆ మాటలు కేవలం వినివారం మాత్రమే ఉండక వాటి ప్రకారం ప్రవర్తించేలాగా మా హృదయాలను మేము సరిచేసుకునే భాగ్యాన్ని నాకు మా అందరికీ దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక అంశము ఏది నిజమైన భక్తి, లేదా మన భక్తి వాక్యానుసారమేనా? భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే మనం సీరియల్ టీవీ చూడటం చాలామందికి అలవాటు. ఇప్పుడంటే ఆ యాడ్ రావట్లేదు అనుకుంటాను, కానీ ఇంతకుముందు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది. అబ్బా, చూశారంట ఫస్ట్ ఉన్నారా అనే కదా చెప్పండి. అంటే భగవంతుడికి భక్తుడికి దగ్గర చేసేది అంబికా దర్బార్ భక్తి అని వాళ్ళు అన్నారు. నువ్వు కూడా అదే రైట్ అనుకున్నావు అనుకోండి, ఇక పోయేది పరలోకం కాదు. కనుక అసలుకి భక్తి అన్న పదం బైబిల్లో చాలా చక్కటి నిర్వచనాలు ఇచ్చింది. భక్తి అన్న పదము మాటకి, పాటకి, కార్యాచరణకి, వేషధారణకి, నడవడికి, గుణానికి ఇలా ఎన్నో పర్యాయ పదాలను అమర్చేసింది ఒకదానికొకటి. మనం చాలామంది మీ భక్తులను గుర్తించాలంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమాజం, బట్టలు వేసుకుంటే సరిపోతుంది. బట్టలు ఏమండి, సీజన్కి ఒక భక్తి ఉంటుంది, అవునా కదా? మన కళ్ళ ముందే సీజన్కి ఒక భక్తి. అంటే ఎలా ఉంటుందంటే, ఇగో ఈ శీతాకాలం వచ్చిందంటే ఒక భక్తి, ఎండాకాలం వచ్చిందంటే ఒక భక్తి. మనం లోకంలో ఉన్న వారిని మనం చూసి గుర్తుపట్టేయచ్చు. వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి వీళ్ళు ఈ భక్తులండి అని చెప్పేస్తారు వెంటనే. అలా అని మనం కూడా బట్టలు వేసుకొని భక్తి చేసుకుందాము అని అంటే సరిపోదు. నా మాట అర్థమవుతుందా మీకు? వినబడుతుంది కదా? బాక్స్ అయితే హమ్మింగ్ వస్తుందా? అలా మనం కూడా భక్తిని వేషధారణను బట్టి భక్తులు అనుకుంటే పొరపాటు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సరే లోకము అనుకున్నంతగా మనం అనుకోకపోయినా మనలో కొంచెం ఉంటుంది. ఎలాంటిదంటే, వీరు భక్తులు అని ఎవరిని చూసి అంటామంటే బాగా పాటలు పాడేవాళ్ళని, అవునా కదా చెప్పండి? కొంతమంది అండి పాటలు పాడుతుంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఇందాక మరి ఎవరో సిస్టర్ గారు అన్నారు, దేవుడు రాయించినటువంటి పాటలు నేను రాశానండి అని ఒక పాట పాడుతుంటే అక్కడ ఉండి వింటున్నాను. చక్కటి స్వరం, పాట కూడా చాలా బాగా అనిపించింది. ఓకే, చాలా సంతోషం. కొంచెం సౌండ్ పెట్టినానా? వినబడుతుందండి? ఓకే ఓకే ఓకే, మంచిది. మరి సిస్టర్ గారు పాడినటువంటి పాట చాలా బాగుంది. ఇక కొంతమంది ఉంటారు సభలలో ఆరాధన చేసేవాళ్ళు, లేకపోతే స్వార్థలలో బాగా పాటలు పాడేవాళ్ళు. నేనండి ఎవరు పాడినా వింటాను పాట. ఆ పాటలు వింటుంటే అందులో ఉన్న ఫీల్ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ ఉంటా. అంటే ఆ పాట పాడుతుంటే మన హృదయం కదిలించబడి కొన్ని సందర్భాలలో కన్నీళ్ళు వస్తుంటాయి, తెలుసుకుంటే ఏడుపు వస్తుంటుంది. ఇది నా గురించే రాశారేమో భక్తులు అన్నంత అనిపిస్తుంటుంది. అలా అని పాడే వాళ్ళంతా భక్తులు అనుకోవద్దు అంటుంది బైబిల్. మరలా ప్రార్థన చేసే వాళ్ళని భక్తులు అనుకుంటాం. కొంతమంది ప్రార్థన చేస్తుంటండి, నిజంగా వాళ్ళ ప్రార్థన వింటుంటే ఎంత కఠినమైన వాని గుండె అయినా సరే కాస్త అలా ఆలోచించి మన హృదయంలో పశ్చాత్తాపాన్ని కలగచేసేలాగుంటుంది ప్రార్థన. విన్నారు ఎప్పుడైనా అలాంటి ప్రార్థన? చేస్తారు. వాళ్ళు ఒక అర్ధగంట చేసినా, లేదా ఒక 10 నిమిషాలు చేసినా, ఒక పావు గంట చేసినా వాళ్ళ ప్రార్థన మనల్ని ఆలోచింపచేస్తుంటుంది. అబ్బా, ఎంత చక్కటి ప్రార్థన చేసావమ్మా, చేసావయ్యా అంటాం. ఇక కొందరు వాక్యం చెప్తుంటే ఆశ్చర్యమే అనిపిస్తుంటుంది. నేను ఎన్నడూ వినలేదండి, బా ఎంత చక్కటి వాక్యం చెప్పారు, నిజంగా మీరు చెబుతుంటే అంతలోనే అయిపోయిందా అన్నంతగా అనిపిస్తుందని అంటుంటే మనం వింటాం. ఓకే, రైట్. ఇదంతా కూడా మనం వారిని భక్తులుగా అనుకుంటాం. అలాని భక్తులు కాదని నేను అంటలేదు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తిని కొలవడానికి కూడా ఒక సాధనం ఉంది.
ఏమండి, మనం ఇప్పుడు మనకు ఒక రోజు ఒక వాడుక ఒకటి ఉంది. ఏంటంటే ఉదయాన్నే పాలో టీయో తాగటం. పాల యొక్క స్వచ్ఛత, పాలు కూడా కల్తీ అయిపోయాయి కదండి. పాలు కూడా కల్తీ అయిపోయాయి. ఎంత కల్తీ అయిపోయాయి అంటే, ఏమన్నా నీళ్లు కలపకుండా పాలు పోస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అయినా కలపలేదని అన్న వాళ్ళు ఉంటారా? నేను ఒకరోజు ఒక అమ్మని అడిగాను, ఇట్లనే దేవుణ్ణి నమ్ముకుంది, చక్కటి ప్రార్థన చేస్తుంటది, మందిరానికి వెళ్తుంటది, పాలలో నీళ్ళు ఎందుకు కలుపుతామంటే పాలకి తోడవసరం నాయన అన్నది. పాలకట్ట ఏమవసరం? ఒకళ్ళ ఇంటికి పోవాలంటే పాలకు తోడు కావాలంట. తోడు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ పాలు పోయేది అందులో నీళ్ళే పోయాలంట. ఏమండి, పాల యొక్క స్వచ్ఛతను కనుగొనాలంటే లాక్టోమీటర్ అని ఒకటి ఉంటుంది. అది ఆ నీళ్ళలో పాలలో వేసేస్తే పాలు ఎంత ఉన్నాయో, నీళ్ళు ఎంత ఉన్నాయో, వెన్న ఎంత ఉందో తెలిసిపోతుంటుంది. అసలుకు నువ్వు ఆ గేదెకి ఏం పెట్టి మంచిగా పెంచుతున్నావా లేదనేది తెలిసిపోతుంది. ఇది పాల యొక్క విషయంలో మనకు అర్థమైపోయింది. మరి మన శరీరంలో ఏదైనా కండరాలకి, మాంసానికి ఏదన్నా దెబ్బ తగిలిందనుకోండి, కండరం లోన దెబ్బ తిన్నదనుకోండి, ఒక పుండయిందనుకోండి, మరి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు లాక్టోమీటర్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది, అది పాల వరకే పరిమితం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఆయన వెంటనే చెప్పాడు. బయట ఉన్నదైతే చూసి చెప్పేస్తాడు, కానీ లోన ఉన్నది ఎలా చెప్పేస్తాడు? చూసి ఏమంటే మిషన్కి పంపిస్తాడు. స్కానింగ్ దగ్గరికి వెళ్ళాం అనగానే, స్కానింగ్ దగ్గరికి వెళ్ళగానే మనకి నిజంగా మన శరీరంలో లోనున్నటువంటి కండరం ఎంత సైజు అయితే దెబ్బ తగిలిందో, ఎంతగా అయితే చిదిగిపోయిందో, అది ఎంతగా కమిలిపోయిందో చెప్పేస్తాడు. అప్పుడు నీ శరీరానికి మాంసానికి తగిలినటువంటి ఆ గాయానికి అవసరమైంది ఏంటి? స్కానింగ్. ఇప్పుడు స్కానింగ్ కాడికి వెళితే సరిపోతుందని చెప్పేసి ఎముకలు ఇరిగాయి అనుకోండి, కింద పడో కొట్టుకున్నప్పుడు, చాలామంది కాళ్ళు చేతులు ఇరుగుతుంటాయి యాక్సిడెంట్ అయినప్పుడు. మా ఊడికి స్కానింగ్ తీయండి బాబు అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఆయన స్కానింగ్ వద్దంటాడు. ఎందుకు? మొన్న వచ్చినప్పుడు స్కానింగ్ తీసావు, ఇప్పుడు వద్దంటున్నావు, నాకు అంత తెలివి లేదు అనుకుంటున్నావు అన్నావు అనుకో, ఆయన ఊరుకోడు. ఒరే బాబు, మాంసానికి దెబ్బ తగిలితే ఎక్కడ తగిలిందో, ఎంత తగిలిందో చూడాలంటే స్కానింగ్లో పడుతుంది, కానీ ఈ ఎముక అనేది స్కానింగ్లో పడదు నాయన. దీన్ని గుర్తించాలంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మళ్ళా ఎక్స్రేకి వెళ్ళు. అది ఎంత చిట్లిందో, ఎంత పగిలిందో, ఎంతగా విరిగిందో అంత కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దానిని మనం చూడడానికి, ఒక్కొక్క దానిని మనం పరీక్షించడానికి ఈ భూమి మీద ఎన్నో వాటిని మనం చూస్తున్నాం కదా, పరికరాలని. మరి మన భక్తి అనగానే నేను అనుకోవచ్చు, నాకు నచ్చింది చేసి నేను భక్తున్నేనండి అని. లేకపోతే మీరు అనుకోవచ్చు, మీకు నచ్చింది చేసి మేము భక్తులమేనండి అని. ఎప్పుడైనా నువ్వైనా నేనైనా బైబిల్ దగ్గరికి వచ్చి నేను భక్తున్నా కాదని ఆలోచించుకోగలుగుతున్నావా? అసలు అంత సమయాన్ని మనం కేటాయించగలుగుతున్నామా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచాన్ని ఈరోజు మీరు చూస్తే అండి, భక్తులు అనేవాళ్ళు కనబడటం చాలా కష్టం. చూస్తారా? ఒకసారి మీకా గ్రంథాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దామండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, మీకా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, అదేంటండి ఏమంటున్నాడు మీకా గారు? భక్తుడు దేశములో లేకపోయెను. ఇదే మాట నేను అన్నాను అనుకోండి, మీరు భక్తులు కాదని, అసలు మీరు ఉంటారు ఇక్కడ? ఆనందపాలెం ఈ మాట అన్న తర్వాత మనం వాక్యం వెంట ఎందుకు, పదండి బయటకని ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారట వెళ్ళిపోవడం. కానీ నేను కాదమ్మా అన్నది. మీరు పట్టుకున్న బైబిల్లో ఉన్న ఒక ప్రవక్త చేత దేవుడు రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? భక్తుడు దేశములో లేకపోయేను. ఎలా ఎలా చెప్పగలుగుతున్నాడు అని అంటే, నిన్నైనా నన్నైనా ప్రపంచంలో ప్రతి మనిషినైనా చూడగలిగేది, వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పగలిగేది ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. మన మనసులో ఆ మాట నాలుక మీదకి రాకమునిపే ఆయనకు అర్థమైపోతుందంట, వామ్మో ఇతను ఏం మాట్లాడుతున్నాడు, ఏమేం మాట్లాడుతుందో అని. మన మనసులో ఉన్నది బయటకు రాకమునిపే ఆయనకి తెలిసింది అంటే, ఈ మాట ఆయన అనడంలో తప్పేమి కాదు నాకు తెలిసి. భక్తుడు దేశంలో లేకపోయేను. మీరు అనొచ్చు తెలియక, మేము భక్తులం కాదండి, విశ్వాసులం అండి అనొచ్చు. అంతే కదండి. మనకెందుకంటే తప్పించుకోవడానికి ఇన్ని మార్గాలు వెతుక్కుంటాం, అవునా కదా? చెప్పండి. తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకుంటాడా? ఆదాము ఏమన్నాడు? ఆదాము నువ్వు తినవద్దన్న పండు తిన్నావంటే, నేను ఎందుకు తిన్నాను? నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఆమె ఇచ్చిన చెప్పండి నేను తిన్నాను. ఆమె దగ్గరకు వచ్చాడు, అమ్మా పండు తిన్నావా? అబ్బాయి నేను తినాలని నాకు మనసులో లేదు, ఎప్పుడు నాకు ఆలోచన కూడా రాలేదు, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నా, కానీ ఏమైపోయింది? ఇదిగో సర్పం ఇవ్వడం వల్ల తిన్నాను.
ఏమండి, మనం ఎలా మారిపోయామో మీరు ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ ఇటే చూడాలి. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, మన తప్పుని మనం వెతుక్కునే పనిలో ఉండం మనం ఎప్పుడు కూడా. మళ్ళీ భక్తి విషయంలో కూడా మనం ఎవరి గురించి చెప్తుంటాం? మన భక్తి గురించి చెప్పుకుంటామా? యువతల వాళ్ళ భక్తి గురించి చెప్తూ ఉంటాం. మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలారా చూద్దాం. ఇప్పుడు మేము భక్తులం కాదండి, విశ్వాసులం అంటే మీరంటే కీర్తనల గ్రంథము 12వ కీర్తన 1-2 వచనాలు చూడండి ఏమంటున్నాడు. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 1వ వచనం 2వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నన్ను రక్షించుము. ఆయన కూడా ఇదే మాట వాడుతున్నాడండి. భక్తి గలవారు లేకపోయిరి. తర్వాత విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. ఒకప్పుడండి మనకున్న విశ్వాసం ఎంతో తెలుసా? నిజంగా అండి, అపారమైనటువంటి భక్తి ఉండేది మనకు ఒకప్పుడు. ప్రార్థన అన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని మాట అన్నా ఎంత భయంతో ఉండేవాళ్ళం మీరు ఒకసారి ఆలోచించండి. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది చెప్పండి? బాప్తిసం తీసుకొని ఇంటికి వచ్చామంటే టీవీ పెట్టారంటే చాలు, ఏయ్ టీవీ అర్జెంటుగా బంద్ చేయి అని అంటారు. ఒక వారం అయిన తర్వాత మళ్ళీ టీవీ దగ్గర మనమే కూర్చుంటాం. టీవీ వద్దన్నావు కానీ ఎవరైనా అడిగారు అనుకుంటే ఎబ్బే నేను వార్తలు తప్ప ఏమీ చూడను అంటాం. మళ్ళీ 2వ వారం వచ్చేసింది, ఇప్పుడు ఏమంటాం? మళ్ళీ సీరియల్ దగ్గర ఉంటాం. ఎబ్బే సీరియల్ ఒక్కటి ఫేవరెట్, మనసంతా గురించి ఆగలేకపోతాను, ఈ సీరియల్ తప్ప ఇంక నేనేమి చూడను అంటాం. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసరికి సినిమా కాడ కూర్చో, టీవీ వద్దన్నా, అరే చూస్తే తప్పేంద్రా భయ్ అంటాం. ఇలా మనం ఒక స్టెప్ మనల్ని మనం తప్పులను దాచుకోవడానికి ప్రయత్నం చేస్తామే తప్ప దాన్ని ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు మనం ఇలా అయిపోతున్నామని ఆలోచించుకోండి. అదే అంటున్నాడు, భక్తులు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. మన విశ్వాసం ఈరోజు ఆలోచించండి, ఎంత ఉందంటారు చెప్పండి విశ్వాసం దేవుడి మీద? మనకి ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేసుకునేంత నమ్మకం ఉందా? మనకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, దేవుడికి చెప్పుకొని ఏడ్చి దాన్ని సాధించుకునే ధైర్యం ఉందా? ఎక్కడదండి? మన విశ్వాసం సన్నగిల్లిపోయింది, ఎక్కడో వదిలేసాం దాన్ని. కానీ మనం బయట చెప్పుకుంటాం విశ్వాసి అంటే ఎవరో కాదు, నా అంత విశ్వాసం ఎవరికి ఉండదు. ఏది నీ విశ్వాసం? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది నిజమైన భక్తి అని తెలుసుకునే పనిలో లేరు. ప్రార్థన మారిపోయింది, వాక్యం మారిపోయింది, దేవుణ్ణి ఆశ్రయించడం మారిపోయింది. ఒకనాడు బట్టలు కొట్టించుకోవాలంటే మనం 1 సంవత్సరం దాకా ఎదురు చూసి ఒక టైలర్కి ఇచ్చి అవి ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే తరుణం ఉండేది. ఇప్పుడు అంత రెడీమేడ్, నీకు ఏది కావాలన్నా అలా వెళ్ళేసి ఖమ్మం దొరికేస్తుంది. నీకు అక్కడ కూడా దొరకట్లేదు అనుకో, ఇంటి దగ్గర అరచేతిలో సెల్ పెట్టుకొని ఎమ్మటే అమెజాన్ తీసేసి, ఫ్లిప్కార్ట్ తీసేసి ఇంటికే వచ్చేస్తాయి. మన భక్తి కూడా అలా అయిపోయింది కదండి. మనకిష్టమైన వాక్యం వినొచ్చు సెల్లులో, మందిరానికి ఏం అవసరం? మనకిష్టమైనటువంటి ఆరాధన చూడొచ్చు, మందిరానికి ఏం అవసరం? ఎక్కడున్న దేవుని ఆరాధించడమే అనుకుంటాం. కానీ బైబిల్లో చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి తెలుసా? నువ్వు భక్తుడిగా ఉండాలంటే, నువ్వు భక్తుడివి అని దేవుడు నీ పేరు చెప్పాలంటే, ఏదో సామాన్యంగా అబ్రహాము భక్తుడు, ఇస్సాకు భక్తుడు, యాకోబు భక్తుడు అని చెప్పారనుకుంటున్నారు మీరంతా. వాళ్ళ జీవితాన్ని అంతా కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? పరిశీలన. నిన్ను నన్ను కూడా పరిశీలన చేయట్లేదు అనుకుని, నిన్ను నన్ను కూడా చూడట్లేదు అనుకుని మనం భక్తులమని చలామణి అయిపోతున్నాం. కానండి దేవుడు ఒకవేళ ప్రత్యక్షమైతే, లేదా మనమే మరణించితే అసలుకి నీ భక్తి ఏంటో తేలిపోతుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మాట చెప్పాను కదండి ఫస్ట్లో, ఒక మాట పాటలు పాడేవాళ్ళని, ప్రార్థన చేసేవాళ్ళని, వాక్యం చెప్పేవాళ్ళని అంతా మనం భక్తులం అనుకుంటామని, అసలుకి దేవుడు ఏమంటున్నాడు ఒకసారి కొంచెం ముందుకు ఇలా ఆలోచన చేద్దామండి. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 12వ వచనాన్ని మనం చూడగలిగితే, పాటలు పాడే వాళ్ళందరూ కూడా భక్తులే అని ఒకవేళ మనం అనుకుంటే, అలాని పాటలు పాడే వాళ్ళల్లో భక్తులు లేరని నేను అంటలేదు, మరలా చెప్తున్నాను. ఒకవేళ మనం అలా అనుకుంటే చూడండి ఎవరు పాడతారో పాటలు కూడా. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 12వ వచనాన్ని చూడండి. గుమ్మములో కూర్చుండు వారు నన్ను గూర్చి మాటలాడుకొందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు. దేవుడి మందిరంలో, దేవుడి దగ్గర ఎవరు పాడతారు? ఏమండి, నువ్వు పాడుతున్నావు పరిశుద్ధంగా, వాళ్ళు పాడుతున్నారు దేవుడి దగ్గర మహిమపరచడానికి. కానీ ఇద్దరిలో తేడా ఉందా లేదా? మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామో తెలుసా? నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంటాం. ఎన్ని వస్తే అన్ని మాట్లాడుతుంటాం. మన నోటికి కనీసం నేను దేవుణ్ణి నమ్ముకున్నానన్న భయం కూడా ఉండదు, మాట్లాడుతుంటాం. వద్దండి.
లోకంలో భక్తి అనేది సరిగా చేయక త్రాగుబోతులుగా మారిపోయి దేవుని మందిరంలో పాటలు పాడి ఆయన స్తుతిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళను చూసి మీరు భక్తులు అనుకొని అది కూడా భక్తే, మనం ఆయన్ని ఫాలో అయిపోదాం అనుకుంటే పొరపాటు పడిపోతారు. మీరు పొరపాటు పడిపోతారండి. ఒకప్పుడు నేను ఒక మాట వినేవాడిని. ఒక వ్యక్తి నరకంలో పడిపోయాడట. బాగా ప్రార్థనకి వెళ్ళేవాడే, నరకంలో పడిపోతున్నట. అక్కడికి ఈ వ్యక్తి ఎవరికైతే వాక్యం చెప్పాడు వాడు కూడా నరకంలోనే ఉన్నాడట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు వాక్యం చెప్పిన వ్యక్తి అలానే ఉన్నాడు, వాక్యం విన్న వ్యక్తి కూడా అలానే ఉన్నాడు. వాక్యం విన్న వ్యక్తి మారు మనసు పొందలేదు, రక్షణ తీసుకోలేదు, అందులో ఉన్నాడు. వాక్యం చెప్పిన వ్యక్తి మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, సువార్త ప్రకటించాడు, అయినా నరకంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటయ్య గారు మీరు కూడా ఈ నరకంలోకి వచ్చారు అని అంటే, ఒరే పెద్ద గర్వం అక్కడ, నాకు వాక్యం చెప్పిన ఆయన కూడా ఈ నరకంలోనే ఉన్నాడట. ఆ మాట విన్నప్పుడే నాకది ఎంత ఆశ్చర్యం అనిపించిందనంటే, ఎందుకు అలా వెళ్ళిపోయారు అంటే, భక్తి అంటే ఏంటో బైబిల్ తప్ప మనిషిని చూసావు నువ్వు. భక్తి అనేది మనిషి చేస్తున్న వేషధారణను చూసి ఇది రైట్ అనుకున్నావు, సిద్ధాంతాన్ని చూసి రైట్ అనుకున్నావే తప్ప బైబిల్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఆలోచించావని అంటుంది బైబిల్. పాటలు పాడే వాళ్ళంతా భక్తులు కాదు. ఎందుకంటున్నానంటే త్రాగుబోతులు కూడా పాటలు పాడుతారు. నాకు తెలిసిన ఒక సహోదరులు ఉన్నారండి, చక్కటి గాత్రం అండి. అటు గుండాల సైడ్ ఆ ప్రాంతాలకు వెళ్తే ఆయనకు ఒక చక్కటి సభ్యులు కూడా ఉన్నారు, ప్రార్థన వాక్యం చెప్పేవాళ్ళు. ఆయన దగ్గర ఆయన కింద పరిచర్య చేస్తాడండి. కానీ ఆయనకున్న అలవాటు ఏంటో తెలుసా? మందేయటం. అది ఆగదు. అది ఒక పెద్ద సాగర కాలువ. ఈ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు, నీళ్ళు అప్పుడప్పుడు బంద్ చేస్తారు, వస్తుంటాయి కదా కాలువలు, ఆ టైప్ అనమాట. అది ఒక పెద్ద జీవనది అనమాట. అది నిజంగా అండి. పాట వింటే అండి మీరు నిజంగా అంటారు, చప్పట్లు కొట్టకుండా బాగా పాడేవని అనకుండా ఉండలేరు మీరు. వాళ్ళ భార్య ఫోన్ చేసి ఒకరోజు అన్నయ్య పరిస్థితి అంటే, అన్నయ్యలో వెళ్ళారు, వెళ్ళి మందలించి ప్రార్థన చేసి ఇలా ఉండకూడదన్నా, ఇంతమందికి వాక్యం చెప్పేవాళ్ళు మీరు ఏమైపోతుందని చెప్పి కాస్త మళ్ళా ప్రార్థన చేసి వచ్చారు. అప్పుడప్పుడు ఇప్పుడు వెళ్తున్నారు. కనుక ఎందుకు చెప్తున్నానంటే, మన భక్తిని ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని చూసి ఫాలో అయిపోతే సరిపోదు, బైబిల్కి అనుగుణంగా ఉన్నామా లేదనేది కూడా చూసుకోవాలి. ఇంకొక మాట ముందుకెళ్ళి మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇక్కడ చూడండి ఎంత మంచి మాట రాయబడిందో, ఎంత మంచి మాట. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు మనవి ఆలకింపడట? దేవుడు. గట్టిగా చెప్పండి అందరూ. పాపులంటే ఎవరు? దేవుని వాక్యాన్ని పాటించే వాళ్ళ, పాటించని వాళ్ళ? మరి పాటించిన వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు మనవి అంటే ప్రార్థన. ఇటు పాపము మానరు వాళ్ళు, ప్రార్థన కూడా మానరు. కానీ వాళ్ళలో ఒక ఆలోచన ఉంటుంది, ఏంటో తెలుసా? మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాళ్ళు అనుకుంటారు. ఎంత వెరైటీగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు బైబిల్ అంతా. ప్రార్థన, మా ప్రార్థనకి ఏం తక్కువ అండి? మనం ప్రార్థన చేస్తే దేవుడు వినకపోవడం, కార్యం చేయకపోవడమా? మా పెదనాన్న ఒక ఆయన ఉన్నాడండి, ఆయన మాట ఇదే, రే మీ ప్రార్థన ఏం పనికొచ్చేదిరా, నా ప్రార్థన ముందు అంటాడు. బీడీ తాగుతాడు, మందు తాగుతాడు, బూతులు తిడతాడు, అవసరమైతే వాళ్ళని కొట్టడానికి కూడా పోతాడు. ఎన్ని చేస్తాడు మీరు అడగండి. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆనంద పాలన వాళ్ళ పెదనాన్నగారు అంటే, మా నాన్నకి 6 అన్నయ్యలు ఉన్నారు, అందులో ఒక ఆయన అనమాట. ఆయన ఈ ఏమంటారు వీటిని, ఈ లక్షణాలని చెప్తే చాలా ఆయన పేరు చెప్పేస్తారు మీకు. ఆయన పేరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలని చెప్పగానే ఆయన ఉండిపోను అంటారు, అంతే. అర్థమవుతుంది మీకు? ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, పాపుల మనవి దేవుడు ఆలకించడు అన్నప్పుడు మరి నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన, మనం పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నామా? పాపం చేసి ప్రార్థన చేసి దేవుడు వింటాడని మనం అనుకుంటున్నామా? అది మనం భక్తి అనుకుంటున్నామా? లేకపోతే అలవాటుగా మార్చుకుంటున్నామా? వద్దండి, వద్దు. అది భక్తి కాదు, మనం భక్తులమే కాదు. మనం జాగ్రత్త పడాలి, మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎందుకంటే అండి, ప్రియమైన దేవుని పిల్లలు, అలా అని అందరూ పరిశుద్ధులు అనమాకండి. నేను ఎందుకంటున్నానంటే, నేను పాపం చేయలేదని నేను అంటానికి అవకాశం లేదు నాకు. ఎందుకంటే మనలో పాపము లేదని చెప్పిన ఎడల మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళు అవుతాం. ఎవరైనా పాపం చేస్తారు, కానీ ఆ పాపాన్ని సరిచేసుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. అర్థమవుతుంది మీకు చెప్పేది? నేను పాపం చేస్తారు, కానీ ఆ పాపాన్ని సరిచేసుకొని జాగ్రత్త పడే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళే భక్తులుగా ఉంటారు, విశ్వాసులుగా ఉంటారు, దేవుడికి నచ్చిన వాళ్ళుగా ఉంటారు. అర్థమవుతుంది? ఇప్పుడు మొదటిగా పాటలు పాడితే, ఇలా పాడితే ఏం కాదు, నేను భక్తుడిగా ఉన్నాను అనుకోవడం పొరపాటు. రెండవది, నేను ఏది చేసినా పర్వాలేదు, ఎవరు చూస్తున్నారు, నేను ప్రార్థన చేస్తానని అనుకోవడం పొరపాటు. నిన్ను నీ భక్తినంతా చూస్తున్నవాడు దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు.
ఇక మూడో విషయాన్ని కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. వారు శాస్త్రులు పరిచయాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి ఇది. ప్రజలతో యేసుక్రీస్తు వారు వాక్యాన్ని పంచుకున్నటువంటి సందర్భం. ఏమంటున్నాడో తెలుసా? వారు మీతో చెప్పిన వాటన్నింటినీ అనుసరించి గైకొనండి. వాళ్ళు చెప్పేవన్నీ మీరు జాగ్రత్తగా వినండి, వాటి ప్రకారం మీరు ప్రవర్తించండి. అయినను వారు చేస్తున్న క్రియల చొప్పున మీరు చేయొద్దు. వారు చెప్పేవి చేయండి కానీ వారు చేసేవి మాత్రం చేయొద్దు. వారు చెప్పేవి చేయండి కానీ వారు చేసేవి మాత్రం చేయదు. ఎందుకంటే తర్వాత వారు చెప్పుదురే కానీ చెయ్యరు. ఇలాంటి వాళ్ళు కూడా ఎంతమంది లేరండి? కొంతమంది అంటే వాగ్దానం చేస్తారండి, ఈ సెమినార్ నీకెందుకన్నా నేనే జరిగిస్తా అంటాడు అంతే. ఈ మీటింగ్ గురించి నీకెందుకన్నా టెన్షన్ పడతావు, నీకెందుకు అసలుకి, నువ్వు అసలు పెడదామను డేట్లు తీసుకో, వెనక్కుండి మొత్తం నేను నడిపిస్తా అంటాడు. వస్తుందే, నిజమండి, వస్తుందే. మరి ఆ రోజు ఎందుకు పిచ్చావు ఆయన? నువ్వు ఇద్దామని ఆశతోటి పెద్ద మీటింగ్, పెద్ద స్పీకర్ని పిలిచాను, పెద్ద స్టేజ్ చేశాను, ఇంతమందికి భోజనాలు చెప్పాను, ఇంత పబ్లిసిటీ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి ఏంది నాయన అంటే, ఏం చేద్దామన్న, డబ్బులు అందలేదన్న, సారీ అన్న అంటాడు. ఫంక్షన్ పెట్టాడు అనుకోండి ఆయనే, వాళ్ళ ఇంట్లో ఏదన్నా కార్యక్రమం చేశారు, పుట్టింటికలు వేడుకో, బర్త్డే వేడుకో, లేకపోతే మ్యారేజ్ ఫంక్షనో, పెళ్ళో పెట్టాడు అనుకోండి, క్యాన్సిల్ చేస్తాడా? పిల్లల దగ్గర పోయి ఏమంటే ఏమనుకోమాకండి, నేను ఆ రోజు వాగ్దానం చేశాను, ఒక 5 లక్షలు కట్నం ఇస్తాను కానీ ఒక 50,000 ఉన్నాయండి, దయచేసి మన్నించడానండి అంటారు. అసలుకి దేవుడు అంటే అంత చులకనండి బాబు, సేవకుడు అంటే అంత చులకనండి బాబు. మాటలండి, మాటలు చెప్తారు చాలామంది, కోటలు దాటిపోతాయి. అయ్యి బాబోయ్ వీళ్ళు మాట్లాడుతున్న మనకు అసలుకి ఒక మీటింగ్ ఎందుకు, నెల మీటింగ్ చేయాలనుకుంటాం. అవుతుంది పాప, మీటింగ్ పెట్టుకొని వాగ్దానం చేసుకుని ఆ సేవకుడు చచ్చిపోవాలండి. మనం అలా ఉండకూడదండి. ఒకటి మాట, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాదంటే నేను ఎవరు కొడుతున్నారు బలవంతంగా, ఇది తినే మందిరానికి రాని బోర్డు పెట్టారా? ఎవరైనా పెడుతున్నారు అట్లా? మరి నీకెందుకు అంత కష్టం? మోమాటానికి పోయి ఎందుకు చెప్పాలంటే అండి, వద్దండి. మన భక్తిని దేవుడు చూడాలి, మన భక్తి వాక్యానుసారంగా ఉండాలి. మనం అన్నీ కూడా ఏదైనా సరే మనం మాట్లాడే ప్రతి మాట అన్నీ కూడా బైబిల్కి దగ్గరగా ఉండాలి, భక్తులకి దగ్గరగా ఉండాలి వాళ్ళ జీవితానికి. అలా లేనప్పుడు మనం భక్తులుగా చలామణి అయితే ప్రజలు చూసి గుర్తించి చప్పట్లు కొట్టి సన్మానం చేస్తారేమో, కానీ రేపు చనిపోయిన తర్వాత నిత్యాగ్ని దండల్లో బాధపడాలి. అది తప్పదండి. కనుక జాగ్రత్త పడకపోతే, మన జీవితాలను మార్చుకోకపోతే మనం చాలా ప్రమాదపు అంచుల్లో ఉన్నామన్న సంగతి మనకు జ్ఞాపకం రావాలి. నిజమండి ప్రియమైన దేవుని పిల్లలు, ఇది ఇలా ఉంటే, భక్తులందరూ ఇలా ఉంటుంటే ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. చూడండి ఒకసారి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడండి ఒకసారి. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే చూడండి, ఇంకా కొంతమంది ఎలా ఉంటున్నారో. అయితే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. పైకి భక్తి. కొంతమందిని చూస్తుంటండి నిజంగా వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా స్తుతి స్తోత్రం. అలా అనొద్దంటలేదు, నేను చెప్తున్నాను, బాగా అనొద్దంటలేదు, అనండి. దేవుని స్తుతించండి ఒకవేళ మీ మనస్ఫూర్తిగా ఒకవేళ అనుకుంటే. కానీ ఆ మాటల ద్వారా మనం కొందరిని చులకన చేస్తూ ఉంటాం, కొంతమంది హేళన చేస్తూ ఉంటాం, కొంతమందిని గాయపరుస్తుంటాం. ఎందుకంటే భక్తి వాక్యానుసారంగా. ఏమంటే మేము ఇప్పుడు మీ అందరికీ మీ దగ్గర ఉన్నామండి, హల్లెలూయా అన్న పదం ఒక్కసారి కూడా మేము వాడలేదు. అలా వాడలేదు కనుక భక్తులు కాదు అని డిసైడ్ చేశారండి. ఏం చేశారు? ఏమనలేదు, హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవుని స్తుతించండి అని అర్థం. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా అంటే అర్థం దేవుని స్తుతించండి అని అర్థం. వాక్యం చెప్పడం అంటే ఏంటి అర్థం? వాక్యం చెప్తున్నాం అంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నాం? దేవుని స్తుతిస్తున్నాం. పాట పాడుతున్నాం అంటే అర్థం దేవుని స్తుతిస్తున్నాం. ఒక ఆయన ఉన్నాడండి, ఒక ఆయన మారు మనసు పొందుకున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను ఒకప్పుడు దొంగని, హల్లెలూయా అన్నాడు అంతే. అనగానే ఇప్పుడు ఈయన హల్లెలూయా అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అలానే అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు? నేను దొంగని, దేవుని స్తుతించండి అనగానే వాళ్ళు కూడా దేవుని నామమున స్తోత్రం అని వాళ్ళు అంటున్నారు, మీరు దేవుని స్తుతించండి అని. అయితే నేను ఒకప్పుడు తాగుబోతుని అన్నాడు మళ్ళీ వెంటనే.
మళ్ళీ వాళ్ళు కూడా హల్లెలూయా అంటున్నారు. తాగుబోతుని హల్లెలూయా అనగానే ఆయన కూడా హల్లెలూయా అంటున్నారు. ఇక ప్రతిదానికి హల్లెలూయానా? తాగుబోతువైనందుకు హల్లెలూయా, దొంగవైనందుకు హల్లెలూయా, ఇంకా అయినందుకు హల్లెలూయా, ఇంకా ఏదో అయినందుకు ఒకరిని కొట్టేవాడిని బాగా హల్లెలూయా అంటారు. ఏంది హల్లెలూయా? ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి తెలుసుకోవద్దా? అంటే హల్లెలూయా అన్న పదం చెప్పకపోయినంత మాత్రాన భక్తులు కాదని డిసైడ్ చేసుకుంటున్నారు. అది వద్దండి. అదే అంటున్నాడు. ఏంటో తెలుసా? పైకి భక్తి, పైన వేషధారణ చూసి భక్తి. ఆ భక్తిని మనం చేసామనుకోండి, అదే భక్తి అనుకున్నాం అనుకోండి, చాలా పొరపాటు పడిపోతారు. అని అలానే హల్లెలూయా చెప్పొద్దని మీతో అన్నానని రేపు ఊరు అంతా చెప్పేశారు మీరు. మళ్ళీ మనం ఎలా అంటే నిజానికంటే అబద్ధమే ఎక్కువ పోతుంది. నిజం అంటే గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చి ఆడే ఉంటుందట కథ. ఆనందపాలని ఒక అయ్యగారు వచ్చిండు, హల్లెలూయా చెప్పొద్దన్నాడు. దానియేలు గారు ఎవరైనా అనుకో, మా బామ్మర్ది అని ఒకవేళ ఆయన అన్నాడు అనుకోండి మీతోటి, ఏం పాటకొచ్చిన స్పీకర్ అలాంటి ఆయన తీసుకొచ్చేది. ఫస్ట్ చెప్పిన స్పీకర్ ఎంత బాగుండు, వచ్చే నెల నుంచి ఆయన్నే పిలవండి అంటారా అనరా? చెప్పండి, అంటారా అనరా? ఏమండి, నేనైతే మిమ్మల్ని ఏదంటలేదండి, భక్తి గురించి బైబిల్లో చెప్పిందే చెప్తున్నాను. నిజంగా అండి, పైకి భక్తి వద్దు. ఎందుకంటే జనాలు ఎలా ఉంటారో కూడా చెప్తున్నాడు. అదే పైకి భక్తి అంటే ఎలా ఉంటారో. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం, 32వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఏమండి, హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం, 32వ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చదవండి. నరపుత్రుడా, ఈ నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలవబడి ఈరోజు ఆనందపాల్ స్పీకర్ వస్తున్నాడా అంట అని మాట్లాడుకుంటారట. నరపుత్రుడా, ఒకరోజు హెజ్కేలు గారి గురించి మాట్లాడుకున్నారు. ఈరోజు ఈ సందర్భాన్ని కాస్త మనం అన్వయించుకుందాం. ఈరోజు ఎవరు వస్తున్నారు ప్రసంగం చెప్పడానికి? ఈరోజు వాళ్ళట ఇంటి గోడల దగ్గర, గుమ్మాల దగ్గర నిల్చుకొని ఏమనుకుంటారట? నరపుత్రుడా, నిన్ను గురించే మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? తర్వాత ఒకరినొకరు ఏం చేద్దామంట? చూచిపోదాం రండి, చూసొద్దాం పాండి, తొందరగా రెడీ కండి, చూసొద్దాం పదండి. యెహోవా యొద్ద నుండి బయలుదేరినటువంటి మాట మనతో చెప్పడానికి వస్తున్నాడు. బయలుదేరిన మాట ఎట్టిదో చూద్దాం రండి చెప్పుకొనుచున్నారు. వాళ్ళు బడే రెడీ అయిపోయారండి. ఈరోజు చెప్పే మాటలు వినాలి, అసలు దేవుడు ఏం మాట్లాడుతాడో వినాలి అని గోడల దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పుకున్నారట, ద్వారముల దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పుకున్నారట, బయట ఉన్న వాళ్ళ దగ్గర చెప్పుకున్నారట. ఈరోజు దేవుడే మాట్లాడబోతున్నాడు ఇందామని అనుకున్నారట. మంచిది, బాగుంది. కానీ నా జనులు ప్రార్థన అనగానే రాదగిన విధముగానే బైబిల్ పట్టుకొని చక్కగా తయారైపోయి వాళ్ళకి చెప్తూ వీళ్ళకి చెప్తూ అందరిని తీసుకొని వచ్చేస్తారు. మంచిగా రాదగిన విధముగానే నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగానే, నన్ను నమ్ముకున్న వారైనట్టుగానే నీ ఎదుట కూర్చుండి నువ్వు చెప్పే మాటలు విందురు కానీ, వాళ్ళు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వీళ్ళని ఏమన్నా చెప్పండి. ఇప్పుడు పైకి భక్తి కలిగిన వారు అనుకోవాలా కాదా చెప్పండి? దేవుడు అన్నాడంటే 100% అది వాస్తవం, అంతే. కాదని అనడానికి ఎవ్వరికి హక్కు లేదు, ఎవ్వరికి ఆ ధైర్యం కూడా చాలదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన భక్తి వాక్యానుసారమైనదేనా? మన భక్తి నిజమైనదేనా? లేఖనం ఏం చెబుతుంది? మనం భక్తులం అయితే ఎలా ఉండాలని ఏం చెబుతుందని ఆలోచించగలుగుతున్నామా? ఒకవేళ మనం భక్తులమైతే మనం ఏం చేయాలి? చివరికి ఒక 2 మాటలు చూసుకొని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చూద్దాం మనం ఏం చేయాలో అనేది మనం చూడగలిగితే, రోమపత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే, ఒకవేళ మనం భక్తులం కావాలనుకుంటే, దేవుడికి ఇష్టమైన వారు మనం కావాలనుకుంటే, మనం ఏమి చేయాలని మనం ఆలోచన చేయగలిగితే, రోమపత్రికలో ఏమంటున్నాడు చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఎదుటివానికి బోధించే నీవు నీకు నీవే బోధించుకొనవా. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, భక్తులమైన మనము ఎదుటి వ్యక్తికి ఏ మెసేజ్ అయితే చెప్పాలనుకుంటున్నామో దాన్ని మనం పాటిస్తున్నామా లేదా, ఇందులో మనం ఎంతవరకు ఉంటున్నాం. ఎందుకంటే మనం చెప్పడానికి అలవాటు పడి చేయలేదనుకోండి, మనం భక్తులం కాదండోయ్. బైబిల్ అదే అంటుంది. ఏమన్నా తెలుసా? ఎదుటివానికి బోధించే నీవు మొట్టమొదటిగా నువ్వు బోధించుకో. ఎందుకంటండి, నేను మీ దగ్గరకు వచ్చి పలాంటి చేయొద్దని చెప్పాను అనుకోండి, అదే లోపం నాలో ఉందనుకోండి, మీరు ఏమంటారు? మోమాటానికి వింటారు. తర్వాత ఏమంటారు? గడప దాటిన తర్వాత ఏమంటారు? అబ్బో ఏమేదో చేయనట్టే మనకు చెప్పొచ్చింది అంటారా? ఒక్కసారైనా మరి ఆ మాట నేను నీతో పడొద్దంటే ఏం చేయాలి? నేను
ఫస్ట్ నేను బోధించుకొని ప్రార్థన చేసుకొని పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మీ మధ్యలోకి వచ్చి నేను చెప్పాలి. అప్పుడు నేను చెప్పిన తర్వాత మీలో ఏదన్నా లోపం ఉందనుకోండి, అప్పుడు మీరు నన్ను ప్రశ్నించలేరు, ప్రశ్నిద్దామన్న ధైర్యం కూడా చేయలేరు. అవునంటారా కదంటారు? ఇది నెంబర్ 1గా మొదటిగా భక్తులం అయితే మనం వేసుకోవాల్సినటువంటి మొదటి ప్రశ్న. ఇక రెండో విషయం ఏంటంటారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. 42వ వచనాన్ని చూడండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని విశ్వసించినటువంటి మొదటి సంఘస్థులు వాళ్ళంతా ఏం చేశారో తెలుసా? వీరు అపోస్తుల బోధయందు సహవాసము యందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు. ఏమంటే ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంట? అపోస్తుల బోధ అని రాశాడు. ఎందుకు ప్రత్యేకంగా ముందు అపోస్తుల బోధన పెట్టాడు? ప్రవక్తల బోధన రాయించగచ్చను కదండి. ఏమండి, అపోస్తుల బోధన ఎందుకు చెప్పాడంటే అపోస్తులు చేసినటువంటి బోధ పరిపూర్ణమైనటువంటి బోధ, సంపూర్ణమైనటువంటి బోధ. ప్రవక్తలు చేసిన బోధ ఎలాంటిదంటే ప్రవచనానుసారమైన బోధ. అంటే రక్షకుడు రాబోతున్నాడు అని కొన్ని ఆజ్ఞలు, యేసుక్రీస్తు వారి రాకమున్నటువంటి కొన్ని ఆజ్ఞలు, ఆచారాలు, ఇవన్నీ కూడా పద్ధతులను పాటించినటువంటి బోధ. లేదంటే నేను అపోస్తుల బోధలో ఉండను అనుకుంటే ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నువ్వు ప్రవక్తల బోధలలో ఉండాలి. మరి ప్రవక్తల బోధలు అయితే మోషే గారికి చాలా చెప్పాడు. బలుల గురించి చెప్పాడు, ఇంకా ఎన్నో ధర్మశాస్త్రమైనటువంటి ఎన్నో విధులు చెప్పాడు కదా, అన్నీ చేయాలి. చేస్తారా? పండగల గురించి చెప్పాడు. చేస్తారా? కొన్ని పండగలు వచ్చినప్పుడు అండి నువ్వు బయటికి ఇల్లు వదిలిపెట్టి 7 రోజులు బయటికి వెళ్ళి నువ్వేం చేయాలంటే గుడి చేసుకొని ఉండాలి. రొట్టె లేదనాలే. మరి చేస్తారా? అపోస్తుల బోధ ఎందుకు అన్నాడంటే అపోస్తులు పరిపూర్ణమైనటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి బోధను ప్రకటించారు. మీరు మరి అలా ఆ బోధ వినలేదనుకోండి, పాత నిబంధనలో ఇలా ఉంది కదా, కొత్త నిబంధనలు ఇలా ఉందిగా అంటే సరిపోదు. మరలా పాత నిబంధనలో ఉన్న దేవుడు ఆయనే, కొత్త నిబంధనలో ఉన్న దేవుడు ఆయనే అని మీరు అనమాకండి. పాత నిబంధనలో ఉన్న రూల్స్ వేరే, కొత్త నిబంధనలో ఉన్న రూల్స్ వేరే. చాలా మార్పులు జరిగాయి, మనకు తెలియాలి. అది అంటున్నాడు. మీరు అపోస్తుల బోధ యందును సహవాసం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సహవాసం అనేది ఏమండి? సహవాసం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అన్న దేవుడు అంటున్నాడంటే, మీరు ఒక కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళండి. కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్తే మీరు మంట పెట్టేటప్పుడు ఒక కట్టె పెట్టి చూడండి, ఆ పొయ్యి కింద 10 కట్టెలు పెట్టి చూడండి ఎలా ఉంటుందో. ఏది బాగా మంటిద్ది, ఏది చల్లారిపోయిద్ది? చెప్పండి. ఆడవాళ్ళు మీరు బాగా వంటలు చేస్తారు కదా, గ్యాస్ వచ్చిందిగా మాకేం తెలుసు అంటారా? ఒక కట్టె పెట్టావనుకోండి, అది ఎప్పుడు చల్లారిద్దో తెలియదు. అంటే నువ్వు సహవాసంలో లేకపోతే అలా అయిపోతావని అర్థం. అదే 10 కట్టెలతో కలిసి ఉన్నావు అనుకోండి, ఏమైపోయింది? ఒక కట్టె ఆరిపోకుండా మరొక కట్టె మండుతూ ఉంటుంది. సహవాసానికి ఉన్న ప్రాముఖ్యత అది. మందిరం మానేసి ఏం కదలే సహవాసానికి రాకపోతే ఏమైంది అనుకోమాకండి. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరిచే కార్యక్రమం, ఇది చాలా ప్రముఖమైనది. ఇది చేయకపోతే చాలా ప్రమాదం కూడా ఉంది. రొట్టె విరిచే కార్యక్రమం, ఇది రొట్టె, ఇది యేసుక్రీస్తు వారి రక్తం అని ద్రాక్షరసం ఇచ్చేస్తారు అనుకోమాకండి. ఈ 2 ఒక నిబంధనానుసారమైనవి, ఇవి పవిత్రమైనవి. వీటిని దేవుడు నీ దగ్గరికి తీసుకుని రావడానికి ఆయన వేసిన ప్లాను అంతా ఇంత కాదు. యేసుక్రీస్తు మరణం, సమాధి, పునరుద్ధానం మీకు తెలియాలంటే ఆయన వేసినటువంటి ప్లాన్లో ఎంతమంది ప్రవచనాలు ఉన్నాయో తెలుసా? అటన్నింటిని సంకల్పించి నెరవేర్చినటువంటి ఒక సందర్భం ఉండదు. దాని ద్వారా మీరు అది తీసుకున్నప్పుడల్లా మీరు చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా అవతల పడేసి మిమ్మల్ని క్షమించేటువంటి క్షమాపణ కలిగే సమయం అది. బై మిస్టేక్ ఎవరైనా చేస్తూ ఉంటారు. అందులో నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ ప్రభు బల్ల కార్యక్రమం నీ జీవితంలో నిత్యం జరుగుతూ ఉండాలి. మానేశాను కదా, ఏం కాదులే, ఏమైంది ఇప్పుడు ఏం కాదు, సంకలు కొట్టుకో, ఇప్పుడు మంచిగానే బాగానే ఉంటుంది. ప్రార్థనకు రాకపోతే ఏమైంది, సంఘానికి పోకపోతే ఏమైంది, సహవాసాలు ఉండకపోతే ఏమైంది, రొట్టె కార్యక్రమం తినకపోతే ఏమైంది, ఈ నిబంధనలన్నీ నీకు వర్తిస్తాయి. ఒకరోజు ఆ రోజు దుఃఖపడతావు, అంతే, ఏం లేదు. చివరిగా ప్రార్థన అనేది మన జీవితంలో. ప్రార్థన అంటే ఏంటో తెలుసా అండి? ఏంటి ప్రార్థన అంటే? దేవుడితో మాట్లాడండి దేవుడితోటి. ఆయన మీ తండ్రి. మీరు రోజు మాట్లాడితే వినాలని ఆయనకి ఆశ అండి, అంతే కదండి. మీరున్నారనుకోండి, మీ పిల్లలు మీతో మాట్లాడితే మీకు ఏమనిపిస్తుంది? మీ పిల్లలు మీ ఇంట్లో మౌనంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏ మాట మాట్లాడకుండా పడుకున్నాడు అనుకోండి, అసలు మీరు అన్నం తింటారా? తినరే. దేవుడు కూడా మీరు ఏమైనా మాట్లాడతారని చూస్తే ఏం మాట్లాడతాం మనం? మాట్లాడితే ఆయన తిట్టాను ప్రభువా, వీని తిట్టాను ప్రభువా, ఆ కూలికి వెళ్ళాను ప్రభువా, ఈ కూలి అయి కాదు. ప్రభువా, నేను ఈరోజు కష్టపడి వాక్యం నేర్చుకున్నాను, కష్టపడి ఒకరికి సువార్త ప్రకటించాను, కష్టపడి రేపు మరొక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను, నా ఆరోగ్యం సహకరించట్లేదు,
ఆ గ్రామానికి వెళ్తే వాళ్ళు ఊరుకోవట్లేదు, నాకు ఒక మంచి మార్గం తెరవ అని ఆయనతో మాట్లాడు. డాడీ నాకు ఒక అవకాశం ఇవ్వ చెప్పడానికి అని, పాట పాడడానికి ఒక మంచి స్వరాన్ని ఇవ్వ, నాకు జ్ఞానం నేర్చుకోవడానికి మంచి తెలివినివ్వ, జ్ఞాపక శక్తినివ్వ అని ఆయనతో మాట్లాడు. మాట్లాడడానికి సిగ్గే ఉందండి. కొంతమంది ప్రార్థన చేయమంటే అబ్బెబ్బే, ప్రార్థన అంటే ఈ ప్రార్థన చేయమంటే దేవుడితో మాట్లాడమని, తప్పే ఉంది. చెప్పండి, ప్రార్థన చేసుకోండి. అలా మనం భక్తులుగా ఉండాలి తప్ప దేవుడి ఆజ్ఞలు విడిచిపెట్టి, బైబిల్లో ఉన్నది విడిచిపెట్టి, లోకంలో ఎవరో చేస్తున్నారు ఇలా కూడా భక్తి చేయొచ్చు అంటే అలా మారిపోమాకండి. మీరు వద్దు. అది నిజమైన భక్తి కాదు, వాక్యానుసారమైన భక్తి కాదు. మీరు అలా ఉండకూడదని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశాన్ని ఈ మేడిదిపల్లి గ్రామంలో ఈ పరిచర్యలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులను చేసినటువంటి పాస్టర్ దానియేలు గారికి, యోహాన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగించుకుంటున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాఘనత వహించిన మా తండ్రి, అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయిన మమ్మల్ని తీసుకుని వచ్చి పరిశుద్ధుల సమక్షంలో సహవాసంలో చేర్చి ఒక మంచి అవకాశాన్ని ప్రసాదించి ఈ పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న వారితో సహవాసాన్ని కలిపి ఈరోజు ఈ గ్రామం అంతా తిరిగి తండ్రి సంచారం చేసి మీ గురించి ప్రకటించాము. అయ్యా, మొదట చెప్పినటువంటి మాటలు మీ కుమారుడు గురించి, ఆ వెలుగు గురించి వాళ్ళ హృదయాలలో ఆలోచనలు కలగ చేయమని అడుగుతున్నాం. మేము చెప్పినటువంటి ఈ భక్తి గురించి కూడా తండ్రి మీ పిల్లలు ఆలోచించుకొని నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకుని గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలందరికీ దయచేయమని, మరొక అవకాశం ఉంటే ఈ ప్రాంతంలో విస్తారమైనటువంటి పరిచర్య చేయడానికి మీ దాసులతో